ఆయనకి క్లోజ్గా ఉండే ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళకున్న అలసటను బట్టి వీళ్ళు నిద్రపోతున్నారు. ఆయన వచ్చి మీరు లేచి ప్రార్థన చేయండి అయ్యా అని వాళ్ళని లేపారు. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు ఆయన శిష్యులని ప్రార్థన సహాయం కోరాడు? ఇది నాకు వచ్చిన ప్రశ్న. డస్ గాడ్ నీడ్ యువర్ హెల్ప్ అని వీళ్ళు లేచి మోకాళ్ళ మీద వెంటనే ప్రార్థన చేయటం, బాగా ఫెరోషియస్గా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. తీవ్రత కలిగి బాగా ప్రార్థన చేశారు. ప్రభు శిలువ బలి యాగం ఆగిపోద్దా? ఆగదది. మరి ఆయన ప్రార్థన చేయమని చెప్పారు. అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుణ్ణి పట్టుకుని యాక్టివేట్ చేసేస్తున్నామా, లేకపోతే దేవుని పనిలో పెట్టేస్తున్నామా? అంటే మన ప్రార్థనతోనే దేవుని పని స్టార్ట్ అవుతుందా? నో. ప్రేయర్ ఈజ్ నాట్ యూ యాక్టివేటింగ్ గాడ్, ఇట్ ఈస్ యాక్టివేటింగ్ యువర్ స్పిరిట్. మీలో ఉన్న దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని మీ జీవితంలో మీరు దేవుని ప్రణాళిక లోబడి నడవటానికి, మీరు కదలడానికి ప్రార్థన, దేవునిని కదిలించడానికి ప్రార్థన కాదు.